అంతా సవ్యంగా ఉన్నప్పుడు మన వెంట నడిచేవాళ్ల కంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా అని ముందుకొచ్చేవాడే నిజమైన స్నేహితుడు. రష్యా, ఇజ్రాయెల్ రూపంలో భారత్కు ఇద్దరు నమ్మకమైన స్నేహితులున్నారు. పాక్తో యుద్ధ సమయంలో కూడా ఆ ఇద్దరే గేమ్ చేంజర్లుగా నిలిచారు. త్వరలోనే ఆ ఇద్దరు భారత్లో పర్యటించబోతున్నారు. పుతిన్, నెతన్యాహు ఇండియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇంచుమించు పుతిన్ పర్యటన సమయంలోనే నెతన్యాహు ఎంట్రీ కూడా అదే సమయంలో ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇంతకు నెతన్యాహు భారత పర్యటన అసలు లక్ష్యం ఏంటి? ఇండియా, అమెరికా మధ్య విభేదాలు నడుస్తున్న ఈ తరుణంలో ఎందుకు పర్యటించాలనుకుంటున్నారు? పాకిస్తాన్ లక్ష్యంగా ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? బెస్ట్ ఫ్రెండ్స్ ఎంట్రీ భారత్కు గేమ్ చేంజర్ కాబోతోందా? ట్రంప్ టారిఫ్స్ వేళ భారత పర్యటనకు ఇజ్రాయిల్ ప్రధాని. పుతిన్ పర్యటించే సమయంలోనే ఇండియాకు నెతన్యాహు. ఇండియాస్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంట్రీ గేమ్ చేంజర్ కాబోతోందా? పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫస్ట్ రియాక్షన్ వచ్చింది ఇజ్రాయెల్, రష్యాల నుంచే. ఉగ్రవాదంపై పోరాటంలో అండగా నిలుస్తామని చెప్పింది కూడా ఆ రెండు దేశాలే. ఆ తర్వాత అమెరికా సహా చాలా దేశాలు అదే మాట చెప్పినా చేసి చూపించింది ఇజ్రాయెల్, రష్యా మాత్రమే. ఆ మాటకొస్తే భారత్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి రష్యా, ఇజ్రాయిల్ మాత్రమే నిమిషాల్లో ముందుకొచ్చేస్తాయి. శత్రువు ఎంత బలవంతుడైనా తమను దాటుకునే ఇండియా జోలికి వెళ్లాలని అడ్డంగా నిలబడిపోతాయి. దశాబ్దాలుగా భారత్తో ఆ దేశాల బంధం అలా పెనవేసుకుపోయింది. అందుకే తమ అత్యాధునిక సాంకేతికతను ప్రపంచంలో ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడని ఇజ్రాయెల్, రష్యా భారత్కు అందిస్తున్నాయి. అలా ఇచ్చిన టెక్నాలజీనే జస్ట్ 4 రోజుల్లో పాకిస్తాన్ ధ్వంసం చేసి పారేసింది. ఈ మొత్తం వ్యవహారంలో రష్యన్ మేడ్ S-400 భారత్ను కవచంలా కాపాడితే, ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన వెపన్స్ శత్రువును ధ్వంసం చేసి పారేశాయి. తాజాగా రెండు దేశాలు భారత్తో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని డిసైడ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పుతిన్, నెతన్యాహు భారత పర్యటనకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 5-6 తేదీలలో పుతిన్ భారత్లో పర్యటిస్తారు. తాజాగా నెతన్యాహు సైతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ ఏడాది చివర్లో ఇజ్రాయెల్ ప్రధాని భారత్కు వస్తారని నివేదికలు చెబుతున్నాయి. నెతన్యాహు పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇండియాపై ట్రంప్ టారిఫ్ల ఒత్తిడి వేళ ఈ పర్యటన వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. నిజానికి హమాస్తో యుద్ధం కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని నెతన్యాహును సైతం ట్రంప్ హెచ్చరించారు. ఈ ఒత్తిడితోనే ఇజ్రాయెల్ తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే హమాస్ పూర్తిగా లొంగిపోకపోతే గాజాలో యుద్ధం ఆగదని నెతన్యాహు స్పష్టతనిచ్చారు. ఇలాంటి సమయంలో అమెరికా ఒత్తిడిని సైతం పక్కన పెట్టి భారత్తో వ్యూహాత్మక సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు నెతన్యాహు సిద్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పర్యటనలో రక్షణ, వాణిజ్య, సాంకేతికత వంటి రంగాల్లో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయిల్, భారత్ మధ్య రక్షణ రంగంలో పలు సహకార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వాణిజ్యంలో కూడా కీలక ఒప్పందం కుదిరింది. సెప్టెంబర్ నెలలో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి భారత్లో పర్యటించి మన దేశంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారు. అయితే నెతన్యాహు పర్యటన లక్ష్యం ద్వైపాక్షిక అంశాలకు మించి ఉండబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే భారత్, ఇజ్రాయెల్ది ఇప్పుడు ఒక్కటే సమస్య, అది పాకిస్తాన్తోనే. గాజాలో భీకర దాడులు కొనసాగిస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్ ప్రధాని భారత సీనియర్ జర్నలిస్టులను కలిశారు. ఆ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని మరోసారి ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో DRDOతో సంయుక్తంగా అభివృద్ధి చేసిన బరాక్-8 క్షిపణులు, హరోప్ డ్రోన్లు సహా తమ ఆయుధాలను భారత్ ఉపయోగించిన విషయాన్ని ధృవీకరించారు. తాము ఇండియాకు అందించిన ఆయుధ సామగ్రి యుద్ధభూమిలో అద్భుతంగా పనిచేసిందన్నారు. భారత్తో ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసుకుంటామని ప్రకటించారు. ఈ ప్రకటన చేయడానికి కారణం ఉగ్రవాదం విషయంలో భారత్, ఇజ్రాయిల్ పరిస్థితి ఒక్కటే కావడమే. భారత్కు ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ఎంత సమస్యగా మారిందో ఇజ్రాయెల్కు కూడా అంతే సమస్యగా మారింది. ఇప్పటి వరకు గాజా, ఇరాన్, లెబనాన్, సిరియా, ఖతార్ వంటి దేశాల్లోనే కనిపించిన హమాస్ ఉనికి ఇటీవలి కాలంలో పాకిస్తాన్లోనూ పెరుగుతోంది. ఏప్రిల్లో POKలోని రావల్కోట్లో జరిగిన కశ్మీర్ సాలిడారిటీ అండ్ ఆల్ అక్సా ఫ్లడ్స్ సభలో
ఉగ్రవాది ఖలీద్ చేసిన కన్నింగ్ కామెంట్స్ ఇవి. పాలస్తీనా ముజాహిద్దీన్లు, కశ్మీర్లోని ముజాహిద్దీన్లు ఇప్పుడు ఏకమయ్యారని, ఢిల్లీలో రక్తం చిందించాల్సిన సమయం వచ్చిందని, కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే సభ సాక్షిగా జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, హమాస్ సంస్థలు ఒకటైనట్టు ప్రకటించాడు. పాక్ ఏటా ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని పాటిస్తుంది. కానీ ఈ కార్యక్రమం అసలు లక్ష్యం భారత వ్యతిరేక అజెండానే. కానీ ఈసారి హమాస్ను ఆహ్వానించి భారత్ను సవాల్ చేసింది. పైగా ఆ సభలోనే 145 కోట్ల భారత పౌరులను బెదిరించే ప్రయత్నం చేసింది. హమాస్ నేత ఖలీద్ కశ్మీర్లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి మాట్లాడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. చివరకు ఖలీద్ అది చేశాడు. ఇది జరిగి 2 నెలలు పూర్తి కాకుండానే కశ్మీర్లో రక్తపాతం జరిగింది. అది కూడా అక్టోబర్ 7 దాడిని గుర్తు చేసేలా. ఇక్కడే సీన్లోకి ఇజ్రాయెల్ ఎంటర్ అయింది. పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా లోతుగా విశ్లేషించింది. ఎందుకంటే ఆ దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశమే. పైగా పహల్గాం దాడి టెల్ అవీవ్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించింది. చివరకు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి ఈ దాడిపై తనకున్న అనుమానాలను బయట పెట్టేశారు. అక్టోబర్ 7 నాటి హమాస్ నరమేధానికి, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూప్యత ఉందని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్ పేర్కొన్నారు. ఈ 2 ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉండడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉగ్రవాద సంస్థల మధ్య పెరుగుతున్న సమన్వయంపై హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ నేతలు పిఓకే పర్యటనలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు తమకు సమాచారం ఉన్నట్టు తెలిపారు. అంటే ఫిబ్రవరి 5 నాటి పరిణామాలను మొసాద్ క్లోజ్గా మానిటర్ చేసిందన్నమాట. పైగా ఇటీవల తన ప్రధాన శత్రువు ఇరాన్, పాకిస్తాన్కు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ 2 దేశాల మధ్య అణు సహకారం జరగచ్చన్న అనుమానాలు ఉన్నాయి. అలా తన టార్గెట్ లిస్టులోకి పాక్ వచ్చి చేరింది. సింపుల్ గా చెప్పాలంటే ఇండియా, ఇజ్రాయెల్ కు కామన్ ఎనిమీగా పాకిస్తాన్ మారింది. అందుకే భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నెతన్యాహు భావిస్తున్నారు. అంతా అనుకున్నట్టు జరిగి నెతన్యాహు భారత్లో పర్యటిస్తే అమెరికా పాకిస్తాన్కు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించినట్టవుతుంది. భారత్ను కాదని పాకిస్తాన్కు దగ్గరవుతున్న అమెరికా తీరును ఎండగట్టినట్టు అవుతుంది. ఏది ఏమైనా పుతిన్, నెతన్యాహు రోజుల వ్యవధిలో ఇండియాలో పర్యటిస్తే మాత్రం అంతర్జాతీయంగా అంతకు మించిన బిగ్ న్యూస్ ఏదీ ఉండదు. భారత శత్రువులకు కంటి నిండా నిద్ర కూడా ఉండదు. ముఖ్యంగా ఉగ్రదేశం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.